మనం ఒక బహుజన సమాజాన్ని నిర్మిద్దామనే కళతో రంగా గారు ఆ రోజు సుబ్బారాయుడు గారిని కాలేజీలకు పంపించారు. సుబ్బారాయుడు గారు నా దగ్గరికి వచ్చారు, విషయం చెప్పారు. అంటే రంగా గారి మరణానికి 3 నెలల ముందు నాకు రంగా గారిని కలిసే అదృష్టం నాకు లభించింది. అది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. సో మొదటి పాయింట్, ఈరోజు కొత్తగా నేను ఈ ఎన్నికల కోసం కాపుల దగ్గరికి రాలేదు. 35 ఏళ్ల క్రితమే కోట్లాది మంది అభిమానులు ఉన్న నాయకుడు, లక్షలాది మంది ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఉన్న నాయకుడు ఎవరి చేతిలో బలయ్యాడో, ఏ కుట్రక బలయ్యాడో 10 నిమిషాల్లో చెప్తా. సరే, అసలు వంగవీటి మోహన్ రంగా ఎవరు? వంగవీటి మోహన్ రంగా విజయవాడ నాయకుడైతే ఆయన చంపేవాడు కాదు. వంగవీటి మోహన్ రంగా కాపు నాయకుడైతే ఆయన చంపేవాడు కాదు. మరి వంగవీటి మోహన్ రంగా ఎవరు? ఆయన ఎందుకు చంపారు? 35 సంవత్సరాల తర్వాత కూడా కోట్లాది మంది గుండెల్లో ఈ రోజు కూడా సజీవంగా బతుకున్న ఏకైక నాయకుడు ఖమ్మంలో సేలం సిద్ధారెడ్డి అనే ఒక కాలేజ్ ఉంది. ఖమ్మంలో ఏ రాజకీయ సభ జరిగినా ఆ కాలేజ్ గ్రౌండ్ లో బహిరంగ సభ జరిగింది. 1980లో ఈ దేశంలో లోక్సభకి మధ్యంతర ఎన్నికలు జరిగినప్పుడు ఇందిరాగాంధీ బహిరంగ సభ ఖమ్మంలో సేలం సిద్ధారెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో జరిగితే ఆ గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. ఇందిరాగాంధీ బహిరంగ సభకి ఖమ్మంలో కాలేజీ గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. అందరు ఏమనుకున్నారంటే ఖమ్మం చరిత్రలో ఇంతమంది ఎప్పుడు రాలేదు, భవిష్యత్తులో కూడా ఇంతకు మించి ఎవరికి రారు అనుకున్నారు. అంటే ఇందిరాగాంధీ సభకు వచ్చినంత జనం భవిష్యత్తులో ఎవరికి రారు అనుకున్నారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి అదే గ్రౌండ్ లో ఎన్టీఆర్ బహిరంగ సభ పెడితే ఆ గ్రౌండ్ నిండిపోయింది. మళ్ళీ అంతమంది బయట ఉన్నారు. అంటే ఇందిరాగాంధీ రికార్డుని బద్దలు కొట్టింది ఎవరు? ఎన్టీఆర్. ఇందిరాగాంధీ సభకు వచ్చిన వాళ్ళ కన్నా రెట్టింపు వచ్చారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి అదే గ్రౌండ్ లో వంగవీటి మోహన్ రంగా గారి బహిరంగ సభ జరిగితే ఆ గ్రౌండ్ లోనే కాదు, బయటే కాదు, ఖమ్మం పట్టణం మొత్తం నిండిపోయింది. ఖమ్మం పట్టణం మొత్తం నిండిపోయింది. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రంగా గారు చనిపోయే నాటికి బందర్ రోడ్ లో ఆయన ఇంట్లో, ఆయన హాల్లో గోడ మీద ఒకే ఒక ఫోటో ఉండేది. ఆ ఫోటో ఏంటంటే ఖమ్మం బహిరంగ సభలో రంగా గారు మాట్లాడుతున్న ఫోటో. అంటే ఈ రాష్ట్ర చరిత్రలో అత్యంత పెద్ద బహిరంగ సభ ఎవరిది? వంగవీటి. అంటే ఇందిరాగాంధీ గారి రికార్డుని ఎన్టీఆర్ బ్రేక్ చేస్తే ఎన్టీఆర్ రికార్డుని ఎవరు బ్రేక్ చేశారు? వంగవీటి మోహన్ రంగా. ఇదంతా ఎవరు గమనిస్తున్నారంటే కడప రెడ్లు గమనించారు. ఇదంతా కడప రెడ్లు గమనించారు. ముఖ్యమంత్రి పీఠం కోసం గుంట నక్కల్లో ఎదురు చూస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గమనించాడు. వంగవీటి మోహన్ రంగా గారిని టచ్ చేసేంత ధైర్యం దేవినేని సోదరులకు లేదు, దేవినేని నెహ్రూకి లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, 35 సంవత్సరాలుగా వంగవీటి రంగా గారి హత్య గురించి కమ్మ కులాన్ని, టీడీపీ నాయకుల్ని విమర్శించే వాళ్ళందరికీ రంగా అభిమానిగా నేను చెప్తున్నాను, రంగా అభిమానిగా నేను చెప్తున్నాను. అది వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన హత్య, అది కడప రెడ్లు చేసిన హత్య, ముఖ్యమంత్రి పదవికి అడ్డొస్తాడని చేసిన వాళ్ళ హత్య. కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారు కమ్మవారి అల్లుడు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు, సరే ఇప్పుడు చెప్పండి. ఖమ్మం బహిరంగ సభ అయిపోయింది. ఖమ్మం బహిరంగ సభతో రంగా గారికి ఒక విషయం అర్థమైంది. రంగా గారి మిత్ర మండలం అందరికీ, చుట్టూ ఉన్న వాళ్ళకి మన విషయం అర్థమైంది. అది ఏంటంటే వంగవీటి మోహన్ రంగా కృష్ణరంగ నాయకుడు కాదు, విజయవాడ నాయకుడు కాదు, విజయవాడ తూర్పు నియోజకవర్గం నాయకుడు కాదు, ఈ రాష్ట్రానికే
నాయకుడు. ఎక్కడ విజయవాడ, ఎక్కడ ఖమ్మం బహిరంగ సభ. ఇది జరిగిన తర్వాత 1987లో హైదరాబాద్ నగరంలో వినాయక చవితి సందర్భంగా సికింద్రాబాద్ లో సీతాఫర్ మండి నుండి ట్యాంక్ బండి దాకా వంగవీటి మోహన్ రంగా గారు వినాయక చవితి శోభాయాత్ర నిర్వహిస్తే సికింద్రాబాద్ రోడ్లు కిక్కిసిపోయాయి. అంటే కోస్తాలో, విజయవాడలో రంగా గారికి ప్రజలు నీరాజనం పడుతున్నారు. తెలంగాణలో ఖమ్మంలో ప్రజలు నీరాజన పడుతున్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున రంగా గారికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, రంగా గారు విజయవాడ నాయకుడా, విస్తరిస్తున్న నాయకుడా? చెప్పండి. వంగవీటి మోహన్ రంగా గారి సభకి ఖమ్మంలో లక్షలాది మంది వస్తే దేవినేని నెహ్రూకి ఇబ్బంది ఉండదు. లేదా హైదరాబాద్ లో లక్షలాది మంది వస్తే దేవినేని నెహ్రూకి ఏముండదు. అది ఎవరికి నష్టం, అది ఎవరికి ఇబ్బందిగా మారింది అంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ముఖ్యమంత్రి బిడ్డ కోసం అసమ్మతి నాయకుడిగా ప్రతి ముఖ్యమంత్రిని ఇబ్బంది పెడుతూ వస్తున్నాడో ఆయనకి నష్టం.